భారతదేశం ప్రపంచంలోనే అతి పురాతన నాగరికతను కలిగి ఉన్న మహోన్నతమైన గడ్డ. ప్రపంచానికి నాగరికతతో పాటు సంప్రదాయాలను నేర్పించిన జీవగడ్డ. పూర్వం మన పెద్దలు పెట్టిన ఆచారాలు, సంప్రదాయాలు అన్నీ వాతావరణానికి, కాలానికి తగినట్టుగా ఉండేవి. వాటిని ప్రస్తుత కాలం వారికి తెలియక మూఢనమ్మకం అని, వాటితో ఎలాంటి ప్రయోజనం ఉండదని కొట్టిపారేస్తున్నారు. కానీ ప్రతి నమ్మకం వెనుక ఏదో ఒక పరమార్థం దాగి ఉంటుంది. ముఖ్యంగా సైన్స్ ఉంటుంది. కాకికి ఆహారం ఎందుకు పెడతారు? భోజనం తర్వాత తీపి పదార్థాలు ఎందుకు తింటారు? నిద్రపోయేటప్పుడు ఉత్తరానికి పడుకోవద్దంటారు ఎందుకు? నిమ్మకాయ, మిర్చి ఎందుకు వేలాడదీస్తారు? గుమ్మానికి మామిడాకులు ఎందుకు కడతారు? నదుల్లో నాణాలు ఎందుకు పడవేస్తారు? ముక్కు పుడక ఎందుకు కుట్టించుకుంటారు? నమస్కారం ఎందుకు పెడతారు? ఉపవాసం ఎందుకు చేస్తారు? గర్భిణీలను బయటకు వెళ్ళనివ్వరెందుకు? చన్నీటి స్నానం ఎందుకు చేస్తారు? ఇలా చాలా విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కాస్త ఎక్కువ సమయమే ఉంటుంది, కానీ మన సంప్రదాయాల గురించి వివరంగా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఇది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దేశంలో ప్రతి ఒక్క మహిళకు ఇష్టమైన ఆభరణాల్లో గాజులు ఒకటి. అయితే సాధారణ సమయంలో గాజులను వేసుకున్నా వేసుకోకపోయినా, పెళ్లిళ్ళ సమయంలో, పండుగల సమయంలో, ఇతర శుభకార్యాల సమయంలో సంప్రదాయబద్ధంగా సిద్ధమైనప్పుడు మాత్రం గాజులు వేసుకోవడానికి చాలామంది ఇష్టపడతారు. ఆడపిల్లలు పుట్టిన వెంటనే లక్ష్మీదేవి స్వరూపాలుగా భావిస్తారు. అందుకే వారికి పుట్టినప్పటి నుండే గాజులు వేయడాన్ని, వేసుకోవడాన్ని అలవాటు చేస్తారు. ఇంతకీ ఈ గాజులు వేసుకునే సంప్రదాయం ఎలా వచ్చిందంటే, పూర్వకాలంలో మగవాళ్ళు చాలా కష్టపడేవాళ్ళు, శారీరకంగా చాలా పనులు చేసేవాళ్ళు. కానీ స్త్రీలు కేవలం ఇంటి పనికే పరిమితం అయ్యేవారు. ఇలా మహిళలు ఎలాంటి శారీరక శ్రమ లేకుండా ఇంట్లోనే ఉండటం వల్ల ఎక్కువగా అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవాళ్ళు. కాబట్టి స్త్రీలు ఇలాంటి అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండాలని భావించిన మన పూర్వీకులు వాళ్ళ చేతులకు గాజులు వేసుకునే సంప్రదాయాన్ని తీసుకొచ్చారు. మహిళల మణికట్టుపై ఉండే గాజులు శరీరాన్ని యాక్టివేట్ చేస్తాయి. గాజులు ఒకదానికొకటి రాపిడీ చేయడం వల్ల రక్త ప్రసరణ నార్మల్గా ఉంటుంది. గాజుల ద్వారా చర్మానికి ఎలక్ట్రిసిటీ అందుతుంది. ఇప్పటి తరం అమ్మాయిలు మట్టి గాజులు వేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడటం లేదు. లేటెస్ట్ ఫ్యాషన్ అంటూ ప్లాస్టిక్ గాజులు, ఇతర రకాల గాజులను వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అయితే మట్టి గాజులు వేసుకుంటే శరీరంలో వేడిని అది లాగేస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాదు, గాజులను పగిలిపోకుండా జాగ్రత్తగా చూసుకునే అమ్మాయిలు ఇంటి వ్యవహారాలను కూడా జాగ్రత్తగా చక్కదిద్దుకుంటారని చాలామంది నమ్ముతారు. స్త్రీకి వివాహంతో వచ్చే అలంకారాలలో ఒకటి మెట్టెలు. ఒక మహిళకి పెళ్ళి అయ్యిందా లేదా అని అడగకుండా తెలుసుకోవడానికి కాళ్ళ వంక చూస్తారు. మెట్టెలు ఉన్నాయా లేవా అని. పెళ్ళైన స్త్రీలు మంగళసూత్రం, గాజులతో పాటు మెట్టెల్ని కూడా తన ఐదోతనానికి చిహ్నంగా భావించి కాలి రెండో వేలికి ధరిస్తారు. నిజానికి ఇది సెంటిమెంట్ కావచ్చు, కానీ దీని వెనుక ఆరోగ్య రహస్యము దాగుందని పరిశోధనలు చెబుతున్నాయి. అదేంటంటే, చేతులలో లాగానే పాదాలలో కూడా శరీర అవయవాలన్నిటికీ సంబంధించిన నాడీ కేంద్రాలు ఉంటాయి. ప్రతి కాలివేలు మొదలు ఒక్కొక్క కేంద్రం. ఆ కాలివేలు కొనల్ని ప్రేరేపిస్తే వాటికి సంబంధించిన అవయవాలు చక్కగా పనిచేస్తాయి. అలాగే కాలి బొటనవేలు పక్కనున్న వేలు గర్భాశయం, గుండెకు కనెక్ట్ అయి ఉంటుంది. అయితే కాలివేలుకు సంబంధించి మొదలు చివర్లో తప్ప మధ్య భాగం నేలకు తగలదు. కాబట్టి వాటిని సుకుమారంగా ఒత్తినట్లయితే నాడులు చురుకుగా పనిచేస్తాయి. కాలివేలని ఆ విధంగా ఒత్తుకుంటూ కూర్చోవడం ఎంతమందికి వీలవుతుంది? అయినా చేతులతో పాదాలు పట్టుకొని కూర్చోవడం దరిద్రం అంటారు మన వాళ్ళు. కాబట్టి కాలివేలి దగ్గర ఒత్తిడి కలిగే ఏర్పాటు చేస్తే సరిపోతుంది. బరువైన గుండ్రని మెట్టెలు కాలి బొటనవేలు పక్క వేలికి పెట్టుకుంటే అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా వేలి క్రింది భాగం నొక్కబడి ఒత్తిడికి లోనై నరాలు ప్రేరేపితమై గర్భాశయం పనితీరును మెరుగుపరుస్తాయి. తద్వారా నెలసర్లు, గర్భధారణ, ప్రసవం అన్నీ సక్రమంగా ఉంటాయి. ముఖ్యంగా గర్భవతులైన స్త్రీలు బరువైన మెట్టెలు పెట్టుకుంటే గర్భస్రావం జరగటం వంటి నివారించబడతాయి. వెండి మెట్టెలు ధరించడం వల్ల అది పోలార్ ఎనర్జీని గ్రహించి శరీరం మొత్తానికి అందిస్తుంది. అంతేకాదు, మెట్టెలు పెట్టుకోవడం వల్ల స్త్రీలలో థైరాయిడ్ సంబంధిత వ్యాధుల ముప్పు తగ్గుతుందట. అందుకే పూర్వీకులు వీటిని సౌభాగ్యంతో ముడిపెట్టి వివాహితలకు అతి ముఖ్యమైన ఆభరణంగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. అది తన వంశాభివృద్ధికి సంబంధించిన విషయం కనుక పెళ్లి కుమారుడే స్వయంగా పెళ్లి కూతురి కాలు పట్టుకొని వేలికి మెట్టెలు తొడుగుతాడు.
ఇది మెట్టెలకున్న ప్రాధాన్యం తెలియజేస్తుంది. చాలామంది ఇంటి గుమ్మానికి, వాహనాలకు మిరపకాయలు, నిమ్మకాయ కట్టి వేలాడదీస్తారు. కొందరు ప్రతి శనివారం వీటిని మార్చుతుంటారు. ఇలా కట్టడం వల్ల దుష్టశక్తులు దరిచేరకుండా ఉంటాయని నమ్ముతారు. నిజానికి దీని వెనుక శాస్త్రీయ కారణం వేరే ఉంది. అదేంటంటే, ఒకప్పుడు సాయంత్రం అయిందంటే చాలు ఇళ్లలోకి దోమలు, లైట్ పురుగులు వచ్చి చేరుతుంటాయి. ఇప్పుడంటే దోమల నుంచి తప్పించుకోవడానికి మస్కిటో కాయిల్స్, ఎన్నో రకాల కెమికల్స్ వాడుతున్నాం. కానీ అప్పట్లో ఇలాంటి కెమికల్స్ లేవు. తెలిసినా కెమికల్స్ వాడేవారు కాదు. దీంతో క్రిమికీటకాల నుంచి రక్షణ పొందడానికి నిమ్మకాయలను సూదితో గుచ్చి ఇంట్లో గుమ్మానికో లేదంటే దూలానికో కట్టేవారు. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ వలన ఈగలు, దోమలు, ఇతర కీటకాలు ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది. అంతేకాదు, నిమ్మకాయను దారానికి కట్టి గుచ్చడం వల్ల నిమ్మకాయలోని సిట్రస్ యాసిడ్ వాసన బయటకు వస్తూ పురుగులు రాకుండా అడ్డుకునేది. అలాగే మిరపకాయలోని ఘాటు కూడా పురుగులు ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది. అందుకే ఈ పద్ధతి పాటిస్తారు. హిందూ మతంలో ఒక బిడ్డ పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు 16 కర్మలు నిర్వహిస్తారు. అందులో కర్ణవ్యత సంస్కారం చాలా ముఖ్యమైనది. ఈ కర్మలో భాగంగా శుభముహూర్తాల్లో చిన్నారులకు చెవులు కుట్టిస్తారు. అదే సమయంలో చిన్నారుల చెవుల్లో మంత్రాలు పఠిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అమ్మాయి పుట్టిన తర్వాత 3 ఏళ్లలోపు లేదా 5 ఏళ్లలోపు లేదా 7 ఏళ్లలోపు, అంటే అమ్మాయి వయసు బేసి సంఖ్య సంవత్సరంలో ఉండగా పిల్లలను ఖచ్చితంగా వాళ్ళ మేనమామ ఒంట్లో కూర్చోబెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అయితే అమ్మాయిలకు ఎడమ చెవికి ముందుగా పోగు కుట్టిస్తారు, అబ్బాయిలకు అయితే కుడి చెవికి ముందుగా కుట్టిస్తారు. కానీ కాలక్రమేణా వచ్చిన మార్పుల వల్ల అబ్బాయిల్లో చెవులు కుట్టించుకునే సంప్రదాయం తగ్గిపోయింది. చెవులు కుట్టించుకోవడం అనేది ఆడవాళ్ల కోసం, వాళ్ళ అందం కోసం అని చాలామంది భావిస్తారు. మరికొందరైతే ఇదో మూఢనమ్మకంగా భావిస్తున్నారు. అందుకే ఈ కాలంలో చాలామంది చెవిపోగు కుట్టించే కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేసి ఆర్టిఫిషియల్గా దొరికే కమ్మలతో చెవికి అతికిస్తే సరిపోతుందని అనుకుంటున్నారు. కానీ అది పొరపాటు. ఈ సంప్రదాయం వెనుక గొప్ప సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. చెవులకు రంధ్రాలు పెట్టడం వల్ల చిన్నారులకు చాలా నొప్పి కలుగుతుంది. కానీ నొప్పిగా ఉన్నప్పటికీ ఈ కార్యక్రమం నిర్వహించాల్సిందే అని వేదాలు చెబుతున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చెవులు కుట్టడం వల్ల రాహుకేతు గ్రహాలకు సంబంధించిన చెడు ప్రభావాలన్నీ తొలగిపోతాయట. అలాగే పిల్లలకు చెవులు కుట్టడం వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. చెవికి కళ్ళు, ముక్కు, పళ్ళు వంటి అవయవాలతో సంబంధం ఉంటుంది. చెవులు కుట్టే ప్రదేశంలో 2 ముఖ్యమైన ఆక్యుప్రెషర్ పాయింట్లు ఉంటాయి. మొదటి పాయింట్ మాస్టర్ సెన్సరీ, రెండో పాయింట్ మాస్టర్ సెరిబ్రల్. ఇవి వినికిడి శక్తిని పెంచేందుకు సహాయపడతాయి. మానసిక రోగాల నుంచి కూడా విముక్తి లభిస్తుందని థెరపిస్టులు చెబుతున్నారు. అంతేకాదు, చెవులు కుట్టించడం వల్ల ఋతు సంబంధ అనారోగ్య సమస్యలు రావు. ప్రత్యుత్పత్తి వ్యవస్థ బాగా పనిచేస్తుంది. చెవుల్లో ఉండే కొన్ని నాడులు ప్రెజర్ ద్వారా ఉత్తేజితమై చెవి సంబంధమైన వ్యాధులు దూరమై ఆస్తమా కూడా నయం అవుతుందట. చెవులు కుట్టించడం వల్ల కేవలం అమ్మాయిలకే కాదు, అబ్బాయిలలో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తాయని సుశ్రుత సంహిత వివరిస్తోంది. మగపిల్లలకు చెవులు కుట్టించడం వల్ల భవిష్యత్తులో హైడ్రోజిల్, హెర్నియా వంటి వ్యాధులు సోకకుండా ఉంటారు. అయితే ఆయుర్వేదం ప్రకారం చిన్నారులకు చెవులు కుట్టడం వల్ల అనేక రకాల వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే చెవి కింది భాగంలో ఒక బిందువు ఉంటుంది. చెవులను కుట్టినప్పుడు అది మెదడుపై ప్రభావం చూపుతుంది. ఈ కారణంగా మెదడులోని అనేక భాగాలు చురుగ్గా పనిచేయడం వల్ల ఆ ప్రాంతంలో నాడీ మండల వ్యవస్థను ఉత్తేజితం చేసే నాడులు ప్రేరేపించబడి జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుంది. అంతేకాదు, చెవులు కుట్టడం వల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుందని చాలామంది నమ్ముతారు. ఎందుకంటే చెవి కింది భాగంలో ఒక పాయింట్ ఉంటుంది. దానిపై ఒత్తిడి పెరిగినప్పుడు కంటి చూపు ఖచ్చితంగా మెరుగవుతుంది. జీర్ణక్రియ, జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. ఒబేసిటీ రిస్క్ను తగ్గిస్తుంది. కాబట్టి చెవులు కుట్టించడాన్ని నిర్లక్ష్యం చేయకండి. అలాగే ఫ్యాషన్గా భావించకండి. అంతేకాదు, ప్లాస్టిక్, ఇనుము వంటి లోహాలతో చేసిన చెవిపోగులు పెట్టుకోవడం కూడా మంచిది కాదు. అలాంటివి పెట్టుకుంటే ఇన్ని ప్రయోజనాలు చేకూరవు. రాగి, బంగారం, వెండితో తయారు చేసిన చెవిపోగులు పెట్టుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది. చెవిపోగులు ధరించినప్పుడు వారి శరీరంలో శక్తి ప్రవాహం పెరుగుతుంది. అరటి ఆకులో భోజనం చేయడం అనేది మనకు పూర్వకాలం నుంచి వస్తున్న సాంప్రదాయం. మన పెద్దలు ఏది చేసినా దాని వెనుక ఏదో ఒక శాస్త్రీయ రహస్యం దాగి ఉంటుంది. అదేవిధంగా అరటి ఆకులో భోజనం చేయడం వెనుక కూడా అనేక ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో విందు భోజనాలు పెడితే ప్లాస్టిక్, కాగితం ప్లేట్లను వాడుతున్నారు. పూర్వం ఇవి లేని రోజుల్లో ప్రతిరోజు అరటి ఆకులోనే భోజనం చేసేవారు.
అరిటాకులో పెట్టిన కమ్మని ఆహార పదార్థాలు చూడగానే మనం తినకుండానే కడుపు నిండిన భావన చాలా మందికి కలిగి ఉండవచ్చు. అరటి ఆకుల్లో విటమిన్ ఏ, విటమిన్ సి వంటి అనేక ముఖ్యమైన పోషకాలతో పాటు పాలిఫెనాల్స్ ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి. వేడివేడి ఆహార పదార్థాలు పెట్టగానే ఆకు పై పొరలో ఉండే పాలిఫెనాల్స్ భోజనంలో కలిసిపోతాయి. దీనివల్ల శరీరానికి పోషక పదార్థాలు అందడమే కాకుండా పాలిఫెనాల్స్ డైజెస్టివ్ ఎంజైమ్స్ను ప్రేరేపించడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరిచి పోషకాలను మెరుగ్గా గ్రహించేలా చేస్తాయి. అరటి ఆకులు తేలికపాటి మట్టి రుచిని అందించడం వలన అరటి ఆకులో ఆహారం తీసుకుంటే ఆహారం రుచి పెరుగుతుంది. కొన్ని సింథటిక్ ప్లేట్లతో పోలిస్తే అరటి ఆకులు ఎలాంటి టాక్సిన్స్ను, హానికర కెమికల్స్ను ఆహారంలోకి విడుదల చేయవు. అంతేకాదు, అరటి పండులో ఉన్నట్టే అరటి ఆకులో కూడా పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల గుండె సంబంధిత వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. అలాగే అరటి ఆకులు తినడం వల్ల గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరీ ముఖ్యంగా చెప్పుకునేది అరటి ఆకుకు విషాన్ని గ్రహించే శక్తి కూడా ఉంటుందట. భోజనంలో ఉండే విష పదార్థాలను గ్రహించి అరటి ఆకు వెంటనే నల్లగా మారుతుంది. దీనివల్ల భోజనం చేసే వారికి ఫుడ్ పాయిజన్ కాకుండా ఉంటుంది. మామిడి, ఉత్తరేణి, జువ్వి, రావి, మర్రి ఆకులను పంచపల్లవాలంటారు. వీటిని శుభకార్యాల్లో వాడతారు. తోరణాలుగా మాత్రం మామిడాకులను ఉపయోగిస్తారు. యజ్ఞయాగాదుల్లో మామిడాకులతో కూడిన ధ్వజారోహణం చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. పండుగలు, వివాహాది సమయాలు, వేడుకలలో గుమ్మానికి మామిడాకులను కట్టడం శుభసూచకంగా భావిస్తారు. పూజా కలశంలోనూ మామిడాకులను ఉపయోగిస్తాం. రామాయణ భారతాల్లో ప్రస్తావించిన దాన్ని బట్టి మామిడి ప్రేమ, సంతానాభివృద్ధి, సంపదకి సంకేతం. మామిడాకుల్లో లక్ష్మీదేవి కొలువై ఉండడం వలన ఆర్థిక సమస్యలు తలెత్తవు. వాకిట్లో అలంకరించిన మామిడి తోరణం వల్ల దుష్టశక్తులు నశించి సానుకూల శక్తి పెరిగి మనసు ప్రశాంతంగా ఉంటుందని పెద్దలు చెబుతారు. మామిడాకుల్లోంచి విడుదలయ్యే ప్రాణవాయువు వాతావరణాన్ని స్వచ్ఛంగా ఉంచుతుంది. అంతేకాదు, ఎక్కువ మంది గుమిగూడినప్పుడు ఎదురయ్యే మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. మామిడాకులను గుమ్మాలకు తోరణాలుగా కట్టడం వలన పరిసరాల్లోని గాలి పరిశుభ్రమై ప్రాణవాయువు శాతం పెరుగుతుంది. పండుగ రోజు మామిడాకులు కడితే మంచాల కింద, తలుపు సందులలో పేరుకుపోయిన కార్బన్ డైఆక్సైడ్ను గ్రహిస్తాయి. మనలో చాలామంది ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ స్నానం చేసేందుకు కోనేరు, నది, సరస్సుల్లోకి వెళ్తుంటారు. ఆ సమయంలో అందరూ భక్తి శ్రద్ధలతో నదిలో స్నానం చేసి దేవుని దర్శనానికి బయలుదేరే ముందు నదిలో దీపాలను వదులుతారు. కొందరు కొబ్బరికాయలు, నాణేలను వేస్తుంటారు. ఇలా పూర్వకాలం నుండి నదులలో నాణేలు వేయడం వెనుక శాస్త్రీయ కారణం వేరే ఉంది. అదేంటంటే, పూర్వకాలం డబ్బులు రాగి నాణాల రూపంలో ఉండేవి. ఇప్పటిలా స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసిన కాయిన్స్ ఉండేవి కావు. అప్పట్లో అంతా రాగి నాణాలు ఉండేవి. వాటిని ప్రవహించే నదిలో వేయడం వల్ల నీరు స్వచ్ఛంగా మారుతుందని చాలామంది నమ్మకం. అందుకే ప్రతి ఒక్కరూ విధిగా ఆ పని చేసేవారు. రాగి నాణాలను నదుల్లోకి విసిరివేయడం వల్ల రాగి ఎక్కువ కాలం నీటిలో ఉండి నీటిని శుద్ధి చేస్తుంది. ఎందుకంటే అప్పటి కాలంలో అందరూ నదిలో లభించే నీళ్ళనే తాగేవారు. ఇప్పటి మాదిరిగా అప్పట్లో ఫిల్టర్లు లేవు. అందుకే రాగి నాణాలను నీటిలో వేసి నీటిని శుభ్రపరిచేవారు. పూర్వకాలం నుండే ఈ విధంగా నదిలో నాణాలు వేయడం ఒక ఆచారంగా ఉండేది. అందుకే గుళ్ళలో కూడా పూజారులు తీర్థం ఇవ్వడానికి రాగి పాత్రలను ఉపయోగిస్తారు. రాగి నీటిని 99.9% ప్యూరిఫై చేస్తుంది. అయితే ప్రస్తుతం రాగి నాణాలను ఎవరూ వాడటం లేదు. కాబట్టి ఇప్పుడు మనం వాడుతున్న నాణాలని నదిలో వేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. వీటి వల్ల నీరు శుభ్రం కాదు. పైగా ఇప్పుడు వాడుతున్న నాణాలను నదిలో వేయటం వల్ల అవి తుప్పుపట్టి నది నీళ్లు పాడయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఇక నుండైనా నదిలో నాణాలు వేయకండి. ఒకవేళ రాగి నాణాలు దొరికితే నిరభ్యంతరంగా వేయండి. ఆధునిక జీవనశైలి మనపై ఎంతగా ఆధిపత్యం చెలాయించింది అంటే మనం తినే విధానం కూడా మారిపోయింది. భారతదేశంలో నేలపై కూర్చొని తినే సంప్రదాయం కొన్ని వేల సంవత్సరాలుగా కొనసాగుతుంది. కానీ ఈ రోజుల్లో నేలపై కూర్చొని తినేవారిని చిన్నచూపు చూస్తున్నారు. ఇప్పుడు టిఫిన్ చేయాలన్నా, భోజనం చేయాలన్నా, ఏం తాగాలన్నా, తినాలన్నా అన్నింటికీ కుర్చీలు, టేబుల్స్కు బాగా అలవాటు పడిపోయారు. ఏమాత్రం నడుము వంచకుండా అన్ని పనులు పూర్తి చేసుకుంటున్నారు. కుర్చీల్లో కూర్చునే వారికి నడుం చుట్టూ రింగులాగా కొవ్వు పేరుకొని పొట్ట పెరుగుతుంది. ఆ తర్వాత అధిక బరువు పెరిగి బీపీ, షుగర్, హార్ట్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇదంతా లేకుండా నేలపై కూర్చుంటే పొట్ట వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని నిపుణులు అంటున్నారు. తినడానికి నేలపై కూర్చున్నప్పుడు ఖచ్చితంగా మీరు కాళ్ళు మడతపెట్టి కూర్చుంటారు. అంటే దాన్నే సుఖాసన లేదా అర్ధపద్మాసన అని పిలుస్తారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
ఇలా ఆహారం ముందు కూర్చోవడం వల్ల జీర్ణక్రియకు సిద్ధంగా ఉండాలని మెదడుకు సంకేతాలు అందుతాయి. కింద కూర్చొని తినే ప్రక్రియలో భోజనం నోట్లో పెట్టుకోవడానికి ముందుకు వంగడం, నమిలి మింగడానికి వెనక్కి రావడం, ఇలా వెంటనే చేసే భంగిమల వల్ల ఆహారం జీర్ణం కావడానికి అవసరమైన ఆమ్లాలు శరీరంలో ఉత్పత్తి అవుతాయి. ఇవి ఆహారం సులభంగా జీర్ణం కావడంలో కీలక పాత్ర పోషిస్తాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమయ్యి శరీరానికి కావలసినంత శక్తి లభిస్తుంది. అంతేకాదు, నేల మీద కూర్చొని భోంచేయడం వల్ల బరువు కూడా తగ్గవచ్చు. కొంతమంది డైనింగ్ టేబుల్ పైన కూర్చొని ఎంత తిన్నామో తెలియకుండానే ఎక్కువగా తినేస్తుంటారు. ఫలితంగా బరువు కూడా పెరుగుతారు. ఇలా టేబుల్ పైన కూర్చున్నప్పుడు ఎక్కువగా తినేయడానికి ఓ కారణం కూడా ఉంది. అదేంటంటే, మనకు సరిపోయేంత తిన్నామా లేదా అనే విషయం తెలియడానికి పొట్ట నుంచి మెదడుకు సిగ్నల్స్ అందించే వేగస్ నాడి ఉంటుంది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తినడం కంటే కింద కూర్చొని తినడం వల్ల ఈ నాడి మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. కాబట్టి మనకు సరిపోయేంత ఆహారం మాత్రమే తీసుకున్న తర్వాత కడుపు నిండిన సంకేతాలను మెదడుకు పంపించి అతిగా తినకుండా అడ్డుకుంటుంది. అలా బరువు పెరగకుండా కాపాడుతుంది. అంతేకాదు, కింద కూర్చొని భోజనం చేస్తే శరీరంలో రక్త సరఫరా మెరుగుపడి ఒత్తిడి తగ్గుతుంది, బీపీ కంట్రోల్ అవుతుంది. కింద కూర్చొని తినడం వల్ల గుండెకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అదే డైనింగ్ టేబుల్ కుర్చీలో కూర్చుంటే గుండెకు రక్త ప్రసరణ సరిగా ఉండదు. కాబట్టి నిత్యం నేలపై కూర్చొని తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండటమే కాక శరీర భంగిమ సరిగ్గా ఉంటుంది. దీంతో వెన్ను సమస్యలు రావు, గ్యాస్ సమస్యలు కూడా దూరం అవుతాయి. నేలపై కూర్చొని తినేవాళ్ళు ఎలాంటి ఆందోళన చెందకుండా భోజనం చేస్తారని, నేలపై కూర్చొని భోజనం చేయడం వల్ల ఆయుష్ పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఒకసారి మీ కుటుంబ సభ్యులందరితో కలిసి హాయిగా కింద కూర్చొని తినండి. మనసుకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీకే అర్థమవుతుంది. అలా కుటుంబ సభ్యులందరితో కలిసి మాట్లాడుకుంటూ తింటుంటే ఆ మజాయే వేరు. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య బంధాలు కూడా పటిష్టమవుతాయి. మహిళలు కాళ్లకు పట్టీలు కేవలం అందానికి మాత్రమే పెట్టుకుంటారని చాలామంది అనుకుంటారు. కానీ వీటి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మన చేతులు, కాళ్ళ నుండి ఎనర్జీ రిలీజ్ అవుతూనే ఉంటుంది. ఈ ఎనర్జీ అనేది మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ తీసుకొస్తాయి. మనం చెప్పులు లేకుండా నేల మీద నిల్చున్నప్పుడు భూమి నుంచి కూడా కొంత ఎనర్జీ మనకు వస్తుంది. శరీరం మీద వెండి ఉండటం వల్ల ఆ ఎనర్జీ పాజిటివ్గా ఉంటుంది. ఇంట్లో చెప్పులు లేకుండా నడిచే స్త్రీలు తప్పనిసరిగా వెండి పట్టీలు పెట్టుకోవాలి. పట్టీలు పెట్టుకుని నడిచేటప్పుడు వచ్చే మువ్వల చప్పుడు ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపుతుందని అంటారు. దానికి తోడు వెండికి ఉండే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. అయితే పాదానికి ఎప్పుడూ రాసుకుంటూ ఉండే పట్టీల వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అందువల్ల పాదాల వాపు తగ్గుతుంది. ఎముకలు బలహీనంగా ఉన్నవారికి ఈ పాదాల నొప్పి పై వరకు పాకుతుంది. రెగ్యులర్గా వెండి పట్టీలు పెట్టుకోవడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు. గర్భవతులు తప్పనిసరిగా వెండి పట్టీలు పెట్టుకోవాలని అంటారు. దానివల్ల ప్రసవ సమయంలో వచ్చే నొప్పి బాగా తగ్గుతుందట. అలాగే సాధారణంగా మహిళలు ఎదుర్కొనే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, పీరియడ్స్ సరిగా రాకపోవడం వంటివి వెండి పట్టీలు రెగ్యులర్గా పెట్టుకోవడం వల్ల రాకుండా ఉంటాయి. అయితే కాలి పట్టీలు అంటే వెండి మాత్రమే కాదు, ఎన్నో రకాల లోహాలతో చేస్తారు. వాటిని బట్టి ఆ మహిళ ఆర్థిక పరిస్థితిని అంచనా వేసేవారు. బాగా డబ్బున్న వారైతే బంగారపు పట్టీలు పెట్టుకునేవారు. అంతకంటే కొద్దిగా తక్కువ ఆస్తి ఉంటే వెండి పట్టీలు, మిగిలిన వాళ్ళు ఇత్తడితోనూ రాగితోనూ చేసిన పట్టీలు పెట్టుకునేవారు. అలాగే నాట్య కళాకారులు ఎక్కువ చప్పుడు రావడం కోసం ఎక్కువ మువ్వలుండే పట్టీలు పెట్టుకుంటారు. అయితే కొన్ని చోట్ల పెళ్ళైన వాళ్ళు మాత్రమే పట్టీలు పెట్టుకునేవారు. ఎందుకంటే పట్టీల చప్పుడు గల్లు గల్లుమని వినిపించగానే మగవారు జాగ్రత్త పడేవారట. పెళ్ళైన వారు వస్తున్నారు, మనం గౌరవించాలి అని. సూర్యుడిని శక్తివంతమైన దేవుడిగా భావిస్తూ పూజించడం భారతీయులకు పురాతన కాలం నుంచే అలవాటుగా ఉంది. ఎందుకంటే ఉదయాన్నే వచ్చే సూర్యుని కిరణములు కళ్ళకు మంచిది. తొలి ఉదయం నడవటం కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. భారతీయుల జీవన శైలిలో యోగాకు ప్రత్యేక స్థానం ఉంది. అందులో సూర్య నమస్కారానికి చాలా ప్రాధాన్యత ఉంది. శరీర ఆరోగ్యానికి, మేధస్సుకు సూర్య నమస్కారం సహకరిస్తుందని భారతీయుల నమ్మకం. అయితే ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి జీవితం ఉరుకుల పరుగులమయంగా మారింది. ఉదయాన్నే నిద్ర లేచి హడావిడిగా టిఫిన్ తినేసి పరుగు పరుగున ఆఫీస్కు వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చి మళ్ళీ నిద్రపోయామా అనే తీరుగానే ఉంటుంది. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో వ్యాయామం చేయడానికి టైం దొరకనే దొరకదు. కానీ మనకు సరైన వ్యాయామం లేకపోతే శారీరక సమస్యలే కాదు, మానసిక సమస్యలు కూడా చుట్టుముడతాయి. మన మానసిక, శారీరక ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి సూర్య నమస్కారాలు అద్భుతంగా సహాయపడతాయి. అయితే రోజు ఉదయం 10 నుంచి 15 నిమిషాలు సూర్య నమస్కారాలు చేస్తే చాలు. శరీరం మొత్తాన్ని టోన్ చేసి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కండరాలు, కీళ్ళని బలపరిచి జీర్ణ వ్యవస్థకు మేలు చూస్తుంది. నిద్రలేమిని దూరం చేసి ఒత్తిడిని తగ్గిస్తుంది.
అంతేకాదు ఎక్కువ కొవ్వు కరిగించి ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది. చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గిస్తాయి. వెన్నెముక బలంగా తయారై శరీరానికి బలాన్ని చేకూరుస్తాయి. జ్ఞాపక శక్తి పెరగడంతో పాటు కాన్సన్ట్రేషన్, ఫోకస్ పెరుగుతాయి. పీరియడ్ ప్రాబ్లమ్స్ నుండి రిలీఫ్ని ఇస్తాయి. మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తాయి. ఒత్తిడి తగ్గి మెదడుకి మంచి రిలాక్సేషన్ని ఇస్తుంది. విటమిన్ డి లెవెల్స్ని పెంచి హార్మోన్ల ఇన్బ్యాలెన్స్ని సరిచేస్తుంది. ఇలా సర్వ రోగాలకు సూర్య నమస్కారం ఒక్కటి చాలు. జీవితం ఆరోగ్యంగా సాగిపోతుంది. ప్రతిరోజు శుచిగా స్నానం చేసి కుంకుమ ధరించిన తర్వాతే తమ రోజును ప్రారంభించేవారు చాలామంది ఉన్నారు. ఇది తరతరాలుగా వస్తున్న ఒక సాంప్రదాయం. అందం కోసమైతేనేం, ఆధ్యాత్మికత కోసమైతేనేం ఆడ మగ పిల్ల పెద్ద అంతా నుదుటిన బొట్టు ధరించడం సనాతన సంప్రదాయం. కుంకుమ, విభూది, చందనం వీటిలో ఏది ధరించినా మంచిదేనంటుంది హైందవ ధర్మం. నుదుటిలో 2 కనుబొమ్మల మధ్య ఉండే ఆజ్ఞాచక్రం మీద వేలితో నొక్కుతూ బొట్టు పెట్టుకోవడం వల్ల అక్కడి నరాలు ఉత్తేజితమై ఆలోచన శక్తిని, జ్ఞాపక శక్తి పెరుగుతాయని యోగశాస్త్రం చెబుతుంది. అసలు నుదుటనే బొట్టు ఎందుకు పెట్టుకోవాలి అనే దానికి చాలా కారణాలు ఉన్నాయి. శరీరంలోని ప్రతి అవయవానికి అధిపతి ఒక్కో దేవత ఉంటారు. అలాగే నుదురుకు అంటే లలాటానికి అధిదేవత బ్రహ్మ. నుదురు భాగంలోని 2 కనుబొమ్మల మధ్య భాగం బ్రహ్మదేవుడి స్థానం. బ్రహ్మదేవుడి రంగు ఎరుపు. అందుకే బ్రహ్మస్థానమైన నుదిటిపై ఎరుపు రంగు బొట్టు పెట్టుకోవాలి. అంతేకాదు లలాటాన్ని సూర్యకిరణాలు తాకకూడదు. అందుకే కుంకుమను నుదుట పెట్టుకోవాలి. కనుబొమ్మల మధ్యనున్న సూక్ష్మమైన స్థానము విద్యుదయస్కాంత తరంగ రూపాలలో శక్తిని వెలువరిస్తుంది. అందుకే విచారంగా ఉన్నప్పుడు వేడి కలిగి తలనొప్పి వస్తుంది. అప్పుడు మన నుదుటిన ఉన్న బొట్టు వేడి నుండి రక్షణనిస్తుంది. శక్తిని కోల్పోకుండా మనల్ని కాపాడుతుంది. అంతేకాదు నుదుటి భాగాన్ని శక్తి కేంద్రం, జ్ఞాననేత్రంగానూ అభివర్ణిస్తుంటారు. అయితే అది పీనియల్ గ్రంథి స్థానమని, దీనికి 3వ కంటి అవశేషానికి సంబంధం ఉందంటారు. నుదుట బొట్టు పెట్టుకోవడం వలన మానసిక ఆరోగ్యానికి మేలు చేసే హార్మోన్లను పెంపొందించి ఒత్తిళ్లను దూరం చేస్తుంది. తద్వారా మంచి ఆలోచనలు కలిగించేందుకు సహాయపడుతుంది. వీటన్నిటికీ తోడు బొట్టు ముఖానికి ఎనలేని అందాన్నిస్తుంది కూడా. అయితే హిందూ సంప్రదాయం ప్రకారం స్త్రీలు, ముఖ్యంగా పెళ్ళైన ముత్తైదువులు తప్పనిసరిగా బొట్టు పెట్టుకోవాలి. 5వ తనానికి బొట్టు చిహ్నం కాబట్టి పెళ్ళైన మహిళలు తప్పనిసరిగా బొట్టు పెట్టుకోవాలి. బొట్టు లేకుండా ఉండే స్త్రీలు అందవిహీనంగా కనిపించడమే కాదు, శుభకార్యాలు చేయడానికి అర్హత లేదని హిందూ సంప్రదాయం చెబుతుంది. బొట్టు పెట్టడం మర్యాదకి గుర్తింపు. బొట్టు పెట్టుకోవడం మూఢాచారం కాదు, మన పూర్వీకులు మన కోసం పాటించిన ఆధ్యాత్మిక ఆరోగ్య రహస్యం. ఇది భారతీయులకే ప్రత్యేకం. పూర్వకాలంలో ఋషులు, మునులు తెల్లవారుజామున 4 గంటలలోపు నిద్రలేచి చన్నీళ్లతో స్నానం చేసేవాళ్ళు. అలా తెల్లవారుజాము సమయంలో చన్నీటితో స్నానం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, అందుకే ఋషులు ఆ సమయంలో నదుల్లోనూ సెలయేళ్లలోనూ స్నానం చేసేవాళ్ళు. చన్నీటితో స్నానం చేస్తే రోగనిరోధక వ్యవస్థ పనితీరు మెరుగుపడి రోగాలతో పోరాడే తెల్ల రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. రోజు చన్నీటితో స్నానం చేస్తే సులువుగా రోగాల బారిన పడకుండా ఉండొచ్చు. స్నానం చేసేప్పుడు ముందుగా నీళ్లు పొట్ట మీద పోసుకుంటే లివర్ బాగా పనిచేస్తుంది, అజీర్తి ఉండదు. చల్లటి నీటితో స్నానం చేసినప్పుడల్లా రక్త ప్రసరణ పెరిగి శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. చల్లటి నీరు మన హృదయ స్పందన రేటును కూడా పెంచుతుంది, ఆక్సిజన్ తీసుకోవడం పెంచుతుంది. రోజు చన్నీటి స్నానంతో చర్మ సంబంధిత వ్యాధులు రావు, స్కిన్ ఎలర్జీ తగ్గుతుంది. సహజ సిద్ధమైన చర్మ సౌందర్యం లభించి చర్మం కాంతివంతంగా తయారవుతుంది. తెల్లవారుజామున నిద్రలేచి చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలోని టాక్సిన్స్, మురికిని వదిలించుకోవచ్చు. అంతేకాదు వివిధ వ్యాధులకు కారణమయ్యే వైరస్లను కూడా చంపుతుంది. వేడి నీళ్ళతో స్నానం చేయడం వల్ల చర్మం పొడిబారుతుంది. కానీ చల్లని నీటితో స్నానం చేయడం వల్ల చర్మ రంధ్రాలను తెరుచుకునేలా చేసి మంటను తగ్గిస్తుంది, మొటిమల సమస్యను కూడా తొలగిస్తుంది. అలాగే జుట్టు కూడా దెబ్బతినకుండా, చిట్లకుండా ఉంటుంది. అయితే చన్నీళ్లతో స్నానం చేయడం అందరికీ మంచిది కాదు. కొంతమంది సైనస్, మైగ్రేన్ వంటి సమస్యలతో బాధపడేవారు ఉంటారు. అటువంటి వారు చలికాలంలో చన్నీటితో స్నానం చేస్తే వారి సమస్య మరింత ఎక్కువ అవుతుంది. తల పట్టేసినట్టు ఉండడమే కాక తలనొప్పి కూడా పెరుగుతుంది. కాబట్టి వాళ్ళు చలికాలంలో వేడి నీటితో స్నానం చేయడమే మంచిది. అదే వేసవి కాలంలో వాతావరణం వేడిగా ఉంటుంది కాబట్టి ఎవరైనా చన్నీటితో స్నానం చేయవచ్చు. పూర్వం రోజుల్లో ప్రతిరోజు వాకిలిలో బియ్యం పిండితో ముగ్గులు వేసేవాళ్ళు. ఆ పిండిని పక్షులు, చీమల్లాంటి చిన్న జీవులు, ఇతర సూక్ష్మజీవులు దాన్ని ఆశ్రయించి ఆకలి తీర్చుకునేవి. అలా మూగజీవాల ఆకలి కొంత తీర్చినట్టు అయ్యేది.
అలాగే మనుషులకు మూగజీవాలకు మధ్య ఒక అనుబంధం అనేది ఏర్పడేది. ఇక మూగజీవాల ఆకలి తీరడంతో పాటు ముగ్గు వేసిన వాళ్లకు కూడా మంచి ఎక్సర్సైజ్ దొరికేది. వంగి ముగ్గులు వేయడం వల్ల పొద్దున్నే శరీరానికి వ్యాయామం అందించినట్టు అవుతుంది. అంతేకాదు రకరకాల ముగ్గులు వేయడం వల్ల క్రియేటివిటీకి పదును పెట్టినట్టు అవుతుంది. సైంటిఫిక్గా చూస్తే శుభ్రంగా తుడిచి కల్లాపి చల్లి ముగ్గు పిండితో ముగ్గు వేసిన ఇంట్లోకి ఎలాంటి క్రిమికీటకాలు రావు అని నమ్మకం. అలాగే చల్లని గాలిలో చక్కని ముగ్గు వేస్తే ఎంతో రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇది ఒకలాంటి యోగాసనం అని కూడా అంటారు. ముగ్గుల్లో చుక్కలు, మెలికలు, గీతలు అన్ని రకాలు ఉంటాయి. వీటి వెనుక కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉందట. అదేంటంటే జియోమెట్రిక్ ప్యాటర్న్ని చూస్తే మైండ్లో వైబ్రేషన్స్ వచ్చి దాన్ని అబ్జర్వ్ చేసే కొద్దీ మైండ్ రిలాక్స్ అయిపోతుంది. దీన్నే ఇంగ్లీష్లో సూతింగ్ ఎఫెక్ట్ అంటారు. ఇక ముగ్గుని రంగవల్లి అని పిలుస్తారు. రంగ అంటే వేదిక, వల్లి అంటే తీగ అని అర్థం. లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానిస్తూ వేసే వేదికకు అలంకారం చేయడం అనేది ఈ పేరులోని అర్థం. ఇంటి ముందు ముగ్గు ఉంటే దేవతాంశాలు తప్ప ఇతర ఏ చెడు లోనికి ప్రవేశించలేదంటారు. అందుకే ఊరి బయట తిరుగుతుండే భూతగణాలను వాకిట్లో నిలిపివేసే సాధనంగా ముగ్గును చెబుతారు. ఎవరైనా చనిపోయి కర్మలు జరుగుతున్న ఇంటితో పాటు ఆబ్దికం సమయంలోనూ ఇంటి ముందు ముగ్గు వేయకపోవడానికి కారణం దానివల్ల పితృదేవతలు ఇంట్లోకి ప్రవేశించడానికి ఇబ్బంది పడతారన్న ఉద్దేశమే. అయితే పూర్వం రోజుల్లో సాధువులు, సన్యాసులు ఇంటి ముందు ముగ్గు లేని ఇంటికి వెళ్లి భిక్ష స్వీకరించేవారు కాదు. అందుకే ఇంటి ముందు ముగ్గు వేయడాన్ని మంగళప్రదంగా భావిస్తారు. హిందూ సంప్రదాయంలో రావి చెట్టుకు చాలా ప్రాముఖ్యత ఇచ్చి పవిత్రంగా పూజిస్తారు. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం, దీపాలు వెలిగించడం చాలామంది చూసే ఉంటారు. ఇలా ఎందుకు చేస్తారంటే రావి చెట్టులో లక్ష్మీదేవి నివసిస్తుందని హిందువుల నమ్మకం. బ్రహ్మ ముహూర్తంలో రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉండటంతో పాటు చెడు ఆలోచనలు మనస్సులోకి రావు. అంతేకాదు రావి చెట్టు చుట్టూ ప్రతిరోజు ప్రదక్షిణ చేస్తే ఆర్థిక సంక్షోభం నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు. అయితే రావి చెట్టుకు మతపరమైన ప్రాముఖ్యత మాత్రమే కాదు, శాస్త్రీయమైన కోణం కూడా దాగి ఉంది. రావి చెట్టు అన్ని చెట్ల కంటే ఎక్కువ ఆక్సిజన్ని రాత్రిపూట ఉత్పత్తి చేస్తుంది. ఇలాంటి అరుదైన గుణం ఉంది కాబట్టే ఈ చెట్టును పూజించడం వల్ల స్వచ్ఛమైన ఆక్సిజన్ గ్రహించవచ్చనే ఉద్దేశంతో ఈ చెట్టుకు పూజలు చేసే సంప్రదాయాన్ని మన పూర్వీకులు తీసుకొచ్చారు. హిందూ మతం ప్రకారం ఒక వ్యక్తి ఆరోగ్యం బాగోలేకపోతే రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేయడం వల్ల మంచి ఉపశమనం లభించి శరీరంలోని వాత, పిత్తాన్ని సమతుల్యం చేస్తుంది. ముక్కు పుడక అనేది హిందూ సంప్రదాయంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందిన ఆభరణం. దీనికి ఆధ్యాత్మికంగా, విజ్ఞానపరంగా కూడా చాలా కారణాలు ఉన్నాయి. ఈ రంధ్రాల ద్వారా సౌరశక్తి అనేది ప్రవహిస్తుంది అనేది పెద్దలు చెబుతున్న మాట. ఇదే కాకుండా ఆరోగ్య సంబంధమైనవి, యోగ సంబంధమైన కారణాలు కూడా ఉన్నాయి. అందుకే పెద్దవాళ్ళు పెళ్లికి ముక్కు పుడకకి అవినాభావ సంబంధం ఏర్పరిచారు. సాధారణంగా 5, 7, 11 సంవత్సరాల ఆడపిల్లలకు ముక్కు కుట్టిస్తారు. లేదంటే పెళ్లికి సంసిద్ధమైన ఆడపిల్లలకి కుట్టిస్తారు. పెళ్లి సమయానికి ఆడపిల్ల ముక్కుకి ముక్కు పుడక తప్పనిసరిగా ఉండాలని ఇప్పటికీ చాలా కుటుంబాలలో అనుకుంటారు. చిన్న వయసులో ముక్కు పుడక కుట్టించడం వల్ల ఆరోగ్యపరంగా మంచిది. ఆయుర్వేదం ప్రకారం ముక్కు మీద ఉండే ఒక ప్రత్యేకమైన భాగం దగ్గర ముక్కును కుడితే మహిళల్లో వారి నెలసరి సమయాల్లో నొప్పిని తగ్గిస్తుంది. అందుకే వయసుతో సంబంధం లేకుండా చిన్నవారి నుండి పెద్దవారి వరకు ముక్కు పుడకలను ధరించడంలో మక్కువను ప్రదర్శిస్తుంటారు. ముక్కుకి ఎడమవైపున ధరించే ముక్కు పుడక వల్ల ఆడవారికి గర్భకోశ సంబంధమైన వ్యాధులు తగ్గుతాయి. పురుటి నొప్పులు ఎక్కువగా కలగకుండానే సుఖప్రసవం అవుతుంది. చెవిపోటు, చెవుడు వంటివి కలగకుండా ముక్కు పుడక కాపాడుతుంది. అంతేకాదు కన్ను, చెవికి సంబంధించిన నరాలు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే ప్రత్యుత్పత్తి వ్యవస్థ మెరుగుపడుతుంది. శ్వాస సంబంధమైన వ్యాధులు కలగవు. మెదడులో ఉండే నాడీ వ్యవస్థని కూడా సరిచేయగల శక్తి ముక్కు పుడకకే ఉంది. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. హిందూ సంప్రదాయం ప్రకారం దీపావళి పండుగ రోజు దీపారాధన చేసి లక్ష్మీ పూజను చేస్తారు. దీపావళి పండుగ రోజు ఖచ్చితంగా రాత్రిపూట దీపాలను వెలిగిస్తారు. అయితే దీపాలను ఎందుకు వెలిగిస్తారు? వీటిని వెలిగించడం వల్ల వచ్చే ఉపయోగాలేంటి? ఈ సంప్రదాయాన్ని ఎందుకు ఇప్పటికీ ఆచరిస్తున్నారు? దీని వెనుక వాస్తవాలేంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. దీపం ఎక్కడైతే ఉంటుందో అక్కడ చీకటి అనేదే మాయమవుతుంది. అందుకే హిందూ సాంప్రదాయం ప్రకారం ఏ మంచి పని చేసినా లేదా ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకున్నా దీపాన్ని వెలిగించడంతో ఆ పనిని ప్రారంభిస్తారు. ఎందుకంటే దీపానికి ఒక అద్భుతమైన శక్తి ఉంది. దీపం వెలిగించడం వల్ల వాతావరణంలో అయస్కాంత మార్పులను ఉత్పత్తి చేస్తుంది.
అలా ఉత్పత్తి అయిన విద్యుదయస్కాంత తరంగాలు కొన్ని గంటల వరకు అలాగే ఉంటాయి. వీటి వల్ల రక్త కణాలు ఉత్తేజితమవుతాయి. అయితే ఆవు నెయ్యితో దీపాలను వెలిగించడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆవు నెయ్యితో దీపాలను వెలిగిస్తే వాతావరణ కాలుష్యం కాకుండా ఉంటుంది. అంతేకాదు, ఆవు నెయ్యితో వెలిగించిన దీపంలో సూక్ష్మజీవులను నాశనం చేసే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దీపం ఆరిపోయిన తర్వాత కూడా సుమారు 4 గంటల వరకు దాని ప్రభావం ఉంటుంది. అలాగే దీపారాధన చేస్తే కళ్ళు కాంతికి అలవాటు పడి సూర్యరశ్మి తాలూకు ప్రభావం తగ్గుతుంది. గోరింటాకును ఇష్టపడిన మహిళలంటూ ఎవరూ ఉండరు. పండుగైనా ఫంక్షన్ అయినా గోరింటాకు పెట్టాల్సిందే. అలాంటి గోరింటాకును ముఖ్యంగా ఆషాఢంలో చాలామంది ఆడవారు తమ చేతులకు పెట్టుకొని మురిసిపోతుంటారు. అసలు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారంటే సాధారణంగా ఆషాఢంలో వర్షాలు పడుతుంటాయి. దీంతో వాతావరణం అంతా చల్లగా మారుతుంది. దీనివలన సూక్ష్మజీవులు పెరిగి అంటువ్యాధులు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే వర్ష ఋతువు ప్రభావం వల్ల వాతావరణం మొత్తం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. కానీ ఒంట్లో వేడి అలానే ఉంటుంది. ఈ మార్పుల వల్ల శరీరంలో కఫ సంబంధమైన దోషాలు ఏర్పడతాయి. గోరింటాకు వల్ల శరీరంలో వేడి తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేలేత గోరింటాకు పెట్టుకోవడం వల్ల బయటి వాతావరణానికి అనుగుణంగా అది మన శరీరాన్ని చల్లబరుస్తుంది. అయితే మహిళలు ఎక్కువగా నీటితో పనిచేస్తుంటారు. వాళ్ళ కాళ్ళు చేతులు ఎప్పుడు తడిగానే ఉంటాయి. దీనివల్ల వాళ్ళు తొందరగా వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి గోరింటాకు పెట్టుకుంటే అనారోగ్యం బారిన పడకుండా రోగ నిరోధక శక్తిని పెంచి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుందని ఆయుర్వేదం చెబుతుంది. వేళ్ళకి గోరింట పెట్టుకోవడం వల్ల కంటికి అందంగా కనిపించడమే కాదు, గోళ్లు పిలుసుబారిపోకుండా గోరు చుట్టు వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. శాస్త్రీయంగా చూస్తే గర్భాశయ దోషాలను తొలగిస్తుంది. మహిళల అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి. గోరింటాకు వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేస్తుంది. ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి బాలింత చేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు నయమవుతాయి. అంతేకాదు, గోరింటాకు నరాలకు ఉపశమనం కలిగించి శరీరానికి ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆందోళనను దూరం చేయడానికి ఉపయోగపడుతుంది. తలనొప్పి, జ్వరం కూడా రాకుండా కాపాడుతుంది. అయితే ఆషాఢంలో గోరింట పెట్టుకోమన్నారు కదా అని చాలామంది ఎక్కడ పడితే అక్కడ దొరికే కోన్లు వాడుతుంటారు. నిజానికి గోరింట మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసోన్ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది. కానీ చాలా రకాల కోన్లలో కృత్రిమంగా ఎరుపు రంగుని కలిగించే రసాయనాలు కలుపుతుంటారు. దీనివల్ల ఆరోగ్యం మాట అటుంచితే అలర్జీలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకును వాడుకునేందుకే ప్రాధాన్యతనివ్వండి. హిందువులు కాకిని పూర్వీకులకు ప్రతిరూపంగా భావించి వండిన ఆహారాన్ని మొదట కొద్దిగా తీసి బయట పెడితే వారి పూర్వీకులు కాకి రూపంలో వచ్చి తింటారని నమ్మకం ఉంది. కానీ ఇలా చేయడానికి వేరే కారణం కూడా ఉంది. అదేంటంటే సాధారణంగా కాకులకి ప్రతిరోజు ఆహారం అందిస్తే అవి ఇంటి చుట్టే తిరుగుతాయి. అదేవిధంగా ఇంటి చుట్టుపక్కల ఏవైనా జీవులు చనిపోతే వాటిని కాకులు క్లీన్ చేస్తాయి. అంతేకాదు, ఆహారంలో ఏదైనా విషం కలిస్తే ఆ విషయాన్ని కాకులు వెంటనే పసిగట్టగలుగుతాయి. అందుకే ఆహారం తినే ముందు వాటికి కాస్త పెట్టి ఆ తర్వాత ఆహారాన్ని తింటుంటారు. అయితే తమిళనాడులోని ప్రజలు ఈ ఆచారాన్ని ఇప్పటికీ విస్తృతంగా పాటిస్తున్నారు. నమస్కారం అనేది భారతీయుల సాంప్రదాయ హావభావాలలో ఒకటి. ఇది సాధారణంగా గౌరవ సంకేతంగా కనిపిస్తుంది. అతిథులు, గొప్పవారు, పెద్దవాళ్ళు, అపరిచితులు ఇలా ఎవరు మనకు కనబడినా వారిని పలకరించేందుకు 2 చేతులు జోడించి సవినయంగా పలకరిస్తూ చేసే సంజ్ఞ నమస్కారం. మన దేశంలోనే కాకుండా ఇతర దేశస్థులు కూడా నమస్కారాన్ని పెడుతూ మన సంప్రదాయాన్ని ఆచరిస్తున్నారు. మరి ఈ నమస్కారం ఎందుకు పెడతారు? నమస్కారం వెనుక ఉన్న రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. నమ అంటే సంస్కృత పదం నుంచి నమస్కారం పుట్టింది. సాత్విక గుణానికి ఇదో చిహ్నం. గౌరవ సూచకంగా మనం పెట్టి నమస్కారాల్లో ఆధ్యాత్మికమైన అంతరార్థం ఉంది. శాస్త్రీయంగా చూస్తే నమస్కారం చేసేటప్పుడు 2 చేతుల వేలి కొసలు ఒకదానికొకటి తాకుతాయి. మన చేతి వేళ్ల కొనలకు కళ్ళు, చెవి, మెదడుతో సంబంధం కలిగి ఉంటుంది. నమస్కారం చేసేటప్పుడు వేలి కొనలు పరస్పరం ఒత్తుకోవడం వల్ల కళ్ళు, చెవి, మెదడు కేంద్రాలు ఉత్తేజితమవుతాయి. దాంతో కళ్ళ ఎదుట ఉన్న వ్యక్తిని మెదడు ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవడం, వారి మాటల్ని చెవి గుర్తుంచుకోవడం జరుగుతుంది. అంటే మనం ఎవరికైనా చేతులు జోడించి నమస్కారం పెడితే వాళ్ళు మనకి ఎక్కువ కాలం గుర్తుండిపోతారనే అర్థం. అంతేకాదు, నమస్కారం పెట్టేటప్పుడు మనం ఎదుటి వాళ్ళను ముట్టుకోనవసరం లేదు. దానివల్ల ఒకరి నుంచి ఒకరికి వ్యాధులు సోకే ప్రమాదం కూడా ఉండదు. అయితే అవకాశం ఉన్నంత వరకు ఎదుటి వ్యక్తికి మంచి మనస్సుతో చేతులు జోడించి నమస్కరించడం మంచిది.
నమస్కారం మంచి సంస్కారం. దీన్ని మనం అందరం పాటిద్దాం. ఎదుటి వారిని నమస్కరించడం వలన మన విలువ కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ సాంప్రదాయాన్ని మనం పాటిస్తూ మన భావితరాల వారికి కూడా నేర్పించి సత్సంబంధాలను పెంపొందించుకుందాం. ఉత్తర దిక్కున తలపెట్టి నిద్రించడం వాస్తు దోషమని మన పూర్వీకులు అంటుంటారు. ఇలా ఉత్తరం వైపు తలపెట్టి పడుకోకూడదని శాస్త్రాలే కాదు సైన్స్ కూడా చెబుతుంది. మరి అలా చెప్పడం వెనుక కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం. భూమిలో అయస్కాంత క్షేత్రం ఉత్తర దక్షిణాలుగా ఇమిడి ఉంటుంది. ఈ అయస్కాంత క్షేత్ర ప్రభావం భూమిపై అన్ని దిక్కుల కంటే ఉత్తరం వైపు ఎక్కువగా ఉంటుంది. మనిషిలోనూ అయస్కాంత క్షేత్రం ఉంటుంది. తలవైపు ఉత్తర దిశ క్షేత్రం, కాళ్ళ వైపు దక్షిణ దిశ క్షేత్రం ఉంటుంది. దీని కారణంగా ఉత్తరం వైపు తలపెట్టుకొని పడుకోవడం వల్ల అయస్కాంత శక్తి దక్షిణం వైపు లాగడం వల్ల ఉత్తరం వైపు ఉన్న మన మెదడుకు రక్త ప్రసరణ సాఫీగా సాగదు. మన శరీరంలో అత్యంత విలువైన శక్తివంతమైనది మెదడు. ఆ ఉత్తర దిశలో ఉన్న అయస్కాంత శక్తి ప్రభావంతో మెదడులో ఉన్న నికెల్, ఐరన్, కోబాల్ట్ కణాలను ఆకర్షించడం వలన మెదడులో ఉన్న ప్రభావవంతమైన శక్తిని కోల్పోవడం జరిగి తరచూ పీడకలలు రావడం, అర్ధరాత్రి మెలకువ రావడం, సరిగ్గా నిద్రపట్టకపోవడం, చికాకు, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఈ ప్రభావం పెద్దవారిలో అధికంగా కనబడుతుంది. వారిలో మెదడు కణాలు దెబ్బతిని పక్షవాతం వచ్చే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు అంటున్నారు. అంతేకాదు, ఉత్తరం దిక్కు తలపెట్టి నిద్రపోవడం వలన శరీరంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. దీనివల్ల శరీరంలో బ్యాక్టీరియా వృద్ధి చెందడమే కాకుండా రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఈ కారణాల వల్ల మనిషి తొందరగా రోగాల బారిన పడతాడు. వినాయకుడి జన్మ వృత్తాంతంలో కూడా ఈ విషయం వివరించబడింది. చనిపోయిన తన పుత్రునికి పరమేశ్వరుడు ఉత్తర దిక్కునకు తలపెట్టుకొని నిద్రిస్తున్న వారి తలను తీసుకురమ్మని ప్రమదగణాలను ఆదేశించడం, వారు గజాసురుని తల తీసుకురావడం, తర్వాత వినాయకుని కతికించడం అనే విషయం మనకు తెలిసింది. అయితే మనం ఉత్తరం వైపుకు తప్ప ఏ ఇతర దిక్కులోనైనా పడుకోవచ్చు. ఒక్కో దిక్కులో పడుకుంటే ఒక్కో ఫలితం ఉంటుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అధిక ఒత్తిడితో బాధపడుతున్న వారు దక్షిణం వైపు తలపెట్టుకొని నిద్రించడం వల్ల వారు త్వరగా ఒత్తిడి నుండి బయటపడతారట. దక్షిణ దిక్కున తలపెట్టి నిద్రించడం వల్ల అయస్కాంత శక్తి కారణంగా మన శరీరానికి విశ్రాంతి లభించి త్వరగా నిద్రలోకి జారుకుంటామని నిపుణులు అంటున్నారు. అయితే దక్షిణం యమస్థానం కనుక ఈ దిక్కున నిద్రించడానికి చాలామంది ఇష్టపడరు. తూర్పు దిశలో పడుకోవడం వల్ల మెదడు పనితీరు పెరిగి జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. ఈ దిశలో పడుకోవడం వల్ల విద్యార్థులకు మంచి జరుగుతుంది. పడమర దిక్కులో కూడా మనం నిద్రించవచ్చు. నిద్ర లేవగానే మన అరచేతులను చూసుకొని మన కుడివైపుకు దిగాలి. ఈ నియమాలను పాటిస్తూ నిద్రించడం వల్ల మనకు చక్కని నిద్రను పొందవచ్చు. అలాగే మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుందని నిపుణులు అంటున్నారు. హిందూ ఆచారాల ప్రకారం అంత్యక్రియలకు వెళ్లి వచ్చాక స్నానం చేయడం వల్ల శ్మశానంలో దుష్టశక్తులు, వ్యతిరేక ప్రభావం, దయ్యాలు వంటివి చేరకుండా ఉంటాయని స్నానం చేయాలని చెబుతారు. కానీ దీనికి సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే, ఆత్మీయులు చనిపోయినప్పుడు దుఃఖం తన్నుకు వస్తుంది. ఆ మనిషితో గడిపిన క్షణాలు, పంచుకున్న మాటలు గుర్తుకు వస్తాయి. ఇక వారు మనతో ఉండరు అనే ఆలోచన మన శరీరంలోని అణువణువును బాధిస్తుంది. కొంతమంది అయితే పంటి బిగోన బాధను భరిస్తూ లోపల కుంగిపోతారు. మరికొందరు ఎక్కెక్కి ఏడుస్తారు. ఆ సమయంలో మెదడు, శరీరంపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. అలాంటి సమయంలో తలస్నానం చేయడం వల్ల కొంతమేర స్వాంతన లభిస్తుంది. అలాగే వ్యక్తి మరణించిన వెంటనే అంత్యక్రియలు చేయరు. బంధుమిత్రులు అందరూ వచ్చే వరకు మృతదేహాన్ని అలానే ఉంచుతారు. ఆ సమయంలో బాడీలో బ్యాక్టీరియా పెరిగి చుట్టుపక్కల వాళ్ళకి వ్యాపిస్తుంది. అందుకే చనిపోయిన వ్యక్తికి దహన సంస్కారాలు నిర్వహించిన తర్వాత స్నానం చేయాలని చెబుతుంటారు. అంతేకాదు, శ్మశానంలో వాతావరణం చాలా కలుషితమై ఉంటుంది. అలాగే ఇన్ఫెక్షన్లకు అవకాశాలుంటాయి. చనిపోయిన వ్యక్తికి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి సోకే ప్రమాదం ఉంటుందని రాగానే తలస్నానం చేయాలని ఆచార సంప్రదాయాల్లో భాగం చేశారని పూర్వీకులు చెబుతుంటారు. పురాణాలు, వేదాలు, మంత్రాలకు భారతదేశం పుట్టిల్లు. కొన్ని వేల సంవత్సరాల కిందట దేవతలు నడిచిన ఈ భూమిపై వన్యప్రాణులు కూడా గౌరవాన్ని అందుకుంటున్నాయి. అలాంటి వాటిలో ప్రత్యేకమైన జంతువు ఆవు. గోవు నుంచి వచ్చే పాలు, వెన్న, పెరుగు, పేడ, మూత్రాలను పంచగవ్యాలు లేదా పంచామృతాలుగా పిలుస్తారు. చెక్కను అగ్ని దహించినట్లు ఈ పంచగవ్యాలు మనిషి శరీరంలోని వ్యాధులను నయం చేస్తాయి. గోమూత్రం మానవుల శరీరంలో వ్యాధులకు దారితీసే మలినాలను నిర్మూలిస్తుంది. గోమూత్రం వల్ల సుమారు 80 నయం కాని వ్యాధులు నయం అవుతాయట. అయితే గోమూత్రాన్ని కేవలం పురాతన కాలంలోని ఆయుర్వేదంలోనే కాదు,
ప్రస్తుతం వివిధ దేశాలు కూడా అనేక ఔషధాల తయారీలో వినియోగిస్తున్నాయి. ఆయుర్వేదం ప్రకారం గోమూత్రంతో ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు. గోమూత్రంలో విటమిన్లు ఉంటాయి. వీటి వలన జీర్ణ వ్యవస్థ మెరుగుపడి బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. చేదుగా వెచ్చగా ఉండే గోమూత్రం వల్ల ఉదర సంబంధ సమస్యలు సమసిపోతాయి. ఇది వాతపిత్తాలను సమతుల్యం చేస్తుంది. గోమూత్రంలో పొటాషియం, యూరియా, సల్ఫర్, కాల్షియం, క్లోరైడ్, మాంగనీస్, అమ్మోనియా, యూరిక్ యాసిడ్, ఫాస్ఫేట్, కార్బోలిక్ యాసిడ్, కాల్షియం లాంటి మూలకాలతో పాటు విటమిన్ ఏ, బి, డి, ఈ కూడా ఉన్నట్లు ఆధునిక పరిశోధనలో గుర్తించారు. కేవలం గ్యాస్ట్రిక్, ఎసిడిటీ సమస్యలనే కాదు, మొటిమలు, ఇతర చర్మ సంబంధిత సమస్యలలో గోమూత్రాన్ని ఉపయోగించవచ్చు. తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షించే గుణం గోమూత్రంలో ఉంది. ఆక్సీకరణం వల్ల శరీర కణాల్లోని దెబ్బతిన్న డిఎన్ఏను రక్షిస్తుంది. అలాగే ఆవు మూత్రం రింగ్వామ్, గజ్జి వంటి చర్మ వ్యాధులను నయం చేయడానికి కూడా ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. క్యాన్సర్, హిస్టీరియా, క్షయ లాంటి భయంకర వ్యాధులను కూడా నయం చేసే గుణాలు గోమూత్రంలో ఉన్నాయట. అధిక రక్తపోటును కూడా నియంత్రించి గుండె పనితీరు మెరుగుపడేలా చేసే గుణం దీనికి ఉంది. నరాల బలహీనతలను కూడా దూరం చేస్తుంది. ఆవు పాలు, పెరుగు, నెయ్యిలో అత్యధిక పోషకాలు ఉంటాయి. కాబట్టి పోషకాహార లోపంతో బాధపడేవారు వీటిని తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. నెయ్యి వల్ల శారీరక, మానసిక సామర్థ్యం వృద్ధి చెందుతుంది. హిందూ ధర్మంలో ఉపవాస దీక్షకు అత్యంత ప్రాధాన్యత ఉంది. శివరాత్రి, తొలి ఏకాదశి, నాగుల చవితి, కార్తీక సోమవారం వంటి ప్రత్యేక పర్వదినాల్లో హిందువులు ఉపవాస దీక్షలు చేపడుతుంటారు. ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవుడికి ప్రీతికరమని తమ ఇష్టదైవానికి ప్రీతికరమైన రోజున ఎంతో మంది ఉపవాసం ఉంటారు. ఈ ఉపవాసాలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తుంటారు. రోజంతా ఏమీ తినకుండా ఉండేవారు కొంతమంది, ఒక పూట అన్నం, మరొక పూట పలహారం తినేవారు, వండినవి తిననివారు, పగలు తిని రాత్రి తిననివారు, రాత్రి తిని పగలు తిననివారు, ఇలా ఎన్నో రకాల వారు కనబడతారు. కొందరు ఉపవాసాన్ని ఒక్క పొద్దు అంటుంటారు, అంటే ఒక పూట మాత్రమే తింటారనే అర్థం వస్తుంది. ఇవన్నీ చూస్తే అసలు ఉపవాసం అంటే ఏమిటి అనే సందేహం రావడం సహజం. ఉప అంటే దగ్గరగా అని, వాసం అంటే నివసించడం అని, అంటే భగవంతునికి దగ్గరగా నివసించడం అనే అర్థం. చాలామందికి కడుపు నిండా తినగానే కునుకు వస్తుంది. ఎందుకంటే శక్తి అంతా జీర్ణాశయం దగ్గరికి వెళ్ళిపోయి మెదడుకి శక్తి సరఫరా తగ్గుతుంది. దాని వలన మెదడులో చురుకుదనం తగ్గి కళ్ళు మూతలు పడుతుంటాయి. అటువంటి సమయంలో పూజకో ధ్యానానికో కూర్చుంటే ఇంకేముంది, హాయిగా నిద్ర ముంచుకు వస్తుంది. అందుకని మితాహారం నియమంగా పెట్టడం జరిగింది. అలాగని ఏమీ తినకుండా ఉంటే నీరసం వచ్చి అసలు ప్రయోజనం దెబ్బతింటుంది. అందుకని నీరసం రాకుండా శక్తినిస్తూ జీర్ణాశయానికి బరువు కలిగించకుండా తేలికగా వంట పట్టే ఆహారం తీసుకోవడం మంచిదని పెద్దలు అంటుంటారు. పూర్తిగా రోజంతా ఏమీ తినకుండా ఉండటం కష్టం కనుక చాలామంది ఒక పూట ఉపవాసం ఎక్కువగా చేస్తుంటారు. అది పగల, రాత్ర అన్నది వారి వారి సౌకర్యాన్ని బట్టి ఉంటుంది. అయితే ఉపవాసం చేయడం వల్ల ఏకాగ్రతతో మనస్సును భగవంతుని పట్ల నిలిపి దైవ చింతన చేయవచ్చు. దీనివల్ల కేవలం దైవపరంగా మాత్రమే లాభాలు కలుగుతాయి అనుకుంటే పొరపాటు. ఎందుకంటే ఉపవాసం చేయడం వల్ల మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఎప్పుడైతే మనం ఉపవాసం ఉంటామో జీర్ణ వ్యవస్థ విశ్రాంతి తీసుకుంటుంది. దీనివల్ల శరీరం శుభ్రమవుతుంది. మనుషుల శరీరం 80% నీళ్లు, 20% పదార్థాలతో తయారై ఉంటుంది. మనం ఉపవాసం ఉన్నప్పుడు శరీరంలో యాసిడ్ కంటెంట్ తగ్గిపోయి శరీరం సాధారణ స్థితికి రావడానికి సహాయపడుతుంది. ఉపవాసం చేయటం వలన వివిధ అవయవాల్లో ఆరోగ్యకరమైన మార్పులు కలుగుతాయి. ముఖ్యంగా జీర్ణక్రియకు మంచి విశ్రాంతి లభించి అజీర్ణం తొలగిపోయి ఆకలి వృద్ధి అవుతుంది. మూత్రపిండాలలోని విష పదార్థాలు, రాళ్ళు విసర్జించబడతాయి. మలాశయంలో మురికి బహిష్కరింపబడి అజీర్ణం తొలగించబడి క్రిములు, బ్యాక్టీరియా నాశనం అవుతాయి. గుండె చుట్టూ లోపల చేరిన కొవ్వు, నీరు తగ్గి హృదయ స్పందన మెరుగుపడుతుంది. ఊపిరితిత్తులలోని నంజు, నీరు బహిష్కరింపబడి ఆయాసం నివారించబడుతుంది. శ్వాసక్రియ చక్కగా జరుగుతుంది. ఉపవాసం చేయటం వలన తిమ్మిర్లు, నొప్పులు, మంటలు కూడా తగ్గుతాయి. కీళ్ళలో పేరుకుపోయిన కొవ్వు, నీరు, మాంసం వంటి మాలిన్యాలు తొలగించబడి వ్యాధి నివారణ జరుగుతుంది. చర్మం కాంతివంతమై చర్మ వ్యాధులు తొలగిపోతాయి. ఈ ఉపవాసం చేయటం వలన కాలేయానికి విశ్రాంతి దొరుకుతుంది. కాబట్టి దానిలోని మాలిన్యం తొలగించబడి జీర్ణక్రియ వృద్ధి అవుతుంది. శరీరంలో రక్త ప్రసరణ చురుకుగా ఉంటుంది. కారపు వంటకాలతో భోజనం ప్రారంభించటం మరియు ఒక తీపి వంటకంతో ముగించడం అనేది భారతదేశంలో ఒక సాధారణ పద్ధతి. అసలు ఎందుకులా చేస్తారో తెలుసా? దీని వెనుక సైంటిఫిక్ రీజన్ ఉంది. అదేంటంటే
ముందుగా స్పైసీ ఫుడ్ తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మరియు ఆమ్లాలను యాక్టివేట్ చేస్తాయి. తీపి పదార్థాలు ఈ ప్రక్రియ వేగాన్ని తగ్గించి జీర్ణం మెరుగ్గా అయ్యేలా చేస్తుంది. హిందూ మహిళలు అందరూ బొట్టు పెట్టుకుంటారు. అయితే భర్త భార్య నుదుటిపై సింధూరం అద్ది ఆమెను జీవిత భాగస్వామిగా అంగీకరిస్తాడు. అయితే మొదటగా సింధూరాన్ని పరమేశ్వరుడు ఉపయోగించాడు. వివాహం చేసుకున్నప్పుడు శంకరుడు పార్వతీదేవి నుదుటిన బొట్టు పెట్టాడు. అప్పటి నుంచి ఇది ప్రతి హిందూ వివాహంలో భాగంగా మారింది. తమ భర్తలు బ్రతికున్నంత వరకు హిందూ మహిళలు బొట్టు పెట్టుకుంటారు. ఈ ఆచారం భర్తల పట్ల వారికి ఉన్న విధేయత, గౌరవాన్ని తెలియజేస్తుంది. దీని ద్వారా పార్వతీదేవి ఆశీర్వాదాలను కూడా స్త్రీలు పొందవచ్చు. ఆ పార్వతీదేవి సింధూరం రాసుకున్న స్త్రీలందరి భర్తలను కాపాడుతుంది. అయితే పెళ్ళైన మహిళలు పాపడలో వెంట్రుకలపై కుంకుమ అద్దుకోవడానికి శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. హెయిర్లైన్ ప్రదేశంలో పిట్యూటరీ గ్రంథి ఉంటుంది. పిట్యూటరీ గ్రంథి అనేక భావోద్వేగాలు, హార్మోన్లను నియంత్రించే బాధ్యతను వహిస్తుంది. వెంట్రుకలపై సింధూరం పోయడం ద్వారా స్త్రీల పిట్యూటరీ గ్రంథి యాక్టివేట్ అయ్యి వారిలో భర్తల పట్ల హెల్తీ ఫీలింగ్స్ పెరిగిపోతాయి. భారతదేశంలో దాదాపు ప్రతి హిందువుల ఇంటి బయట ఒక తులసి మొక్క ఉంటుంది. దీనిని ప్రతిరోజు పూజిస్తారు. తులసి మొక్కలో అధిక ఔషధ విలువలు ఉన్నాయి. అందువల్ల వేద ఋషులు మొక్క యొక్క విలువను గ్రహించి అంతరించిపోతున్న ఈ మొక్కను రక్షించడానికి వారు ఈ మొక్కను పూజించే సంప్రదాయాన్ని ప్రారంభించారు. తులసి తీర్థం అన్నమాట తరచూ వింటుంటాం. దీన్ని సర్వరోగ నివారణగా భావిస్తారు. హిందూ సాంప్రదాయం ప్రకారం మనిషి చనిపోయే ముందు నోటిలో తులసి తీర్థం పోస్తారు. ఎందుకంటే తులసి 24 గంటలు ప్రాణవాయువును వదులుతూ ఉంటుంది. తులసి ఆకులలో విటమిన్ ఏ, సి, కే మరియు కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్ మరియు పొటాషియం వంటి ఖనిజాలతో పాటు ఫైబర్ మరియు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు తులసి ఆకుల రసం ఆయుర్వేదంలో ఇంటి వైద్యం చిట్కాలలో ఎక్కువగా వాడుతారు. తలనొప్పి, జలుబు, వాపులు, గుండె జబ్బులు, విషాహారాలకు, పొట్టకు సంబంధించిన వ్యాధులు, మలేరియా వంటి చాలా రకాల రోగాలు నయం చేయడానికి తులసి వాడుతారు. తులసి ఆకులకు ఎన్నో ఔషధ గుణాలు ఉండడం వలన ఈ ఆకులు నాడులకు ఔషధంలా జ్ఞాపక శక్తిని పెంపొందించేవిగా పనిచేస్తాయి. అంతేకాదు ఇంటి పెరట్లో తులసి ఉంటే రోగనిరోధక శక్తి పెరిగి జబ్బులు రాకుండా తోడ్పడుతుంది. గర్భంతో ఉన్న స్త్రీలు బయటకు వెళ్తే ఆత్మలు అటాక్ చేసి తల్లికి, కడుపులోని బిడ్డకు హాని చేస్తాయని బయటకు వెళ్ళకూడదని పెద్దలు సూచిస్తుంటారు. దీనికి కారణం పూర్వకాలంలో ట్రాన్స్పోర్టేషన్ సమస్య ఎక్కువగా ఉండేది. అనవసరంగా గర్భిణీలు నడవడం ఇబ్బందికరంగా ఉంటుందని, బయటకు రాకూడదు, ఇంట్లోనే ఉండాలని ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశారు. మిత్రులారా, ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఇలాంటి హిందూ సంప్రదాయాలను మూఢనమ్మకాలుగా తీసి పారేయకండి. మన ఆచార సాంప్రదాయాల వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి. అందుకే అందులో ఉన్న సైన్స్ని గ్రహించి భావితరాలకు వారసత్వంగా అందిద్దాం. మిత్రులారా, మీకు ఏ సంప్రదాయం అంటే ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే ఎంతమంది మన సంప్రదాయాలు పాటిస్తున్నారో అర్థమవుతుంది. అంతేకాదు మిత్రులారా, ఈ వీడియో చేయడానికి మాకు చాలా సమయం పట్టింది. కానీ ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి మీకు 2 సెకండ్లు కూడా పట్టదు. అందుకే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఓం నమః శివాయ.